నమస్కారం. ఓం త్రిభువన్ రామ్ ఛానల్కు స్వాగతం. మన జీవితంలో మనకు గౌరవం దక్కుతున్నప్పుడు అది మనకే అని భ్రమపడతాం. కాని ఆ గౌరవం వెనుక ఉన్న అసలు కారణమేంటో మర్చిపోతాం. సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఎదురైంది రాముడు అనే ఎద్దుకు. ఆ కథేంటో ఈరోజు విందాం. అదొక అందమైన పల్లెటూరు. ఏటా అక్కడ జరిగే దేవుడి ఊరేగింపు అంటే ఊరంతా ఒక పెద్ద పండుగ. వీధులన్నీ రంగురంగుల ముగ్గులు, మామిడి తోరణాలు, పూల అలంకరణలతో మెరిసిపోతున్నాయి. ఈ ఊరేగింపు కోసం ఆ ఊరిలోనే అత్యంత బలమైన రాముడు అనే ఎద్దును సిద్ధం చేశారు. దానికి స్నానం చేయించి, ఒళ్లంతా పసుపు రాసి, మెడలో గంటలు కట్టి, పట్టువస్త్రాలు వేశారు. రాముడు నిజంగానే ఒక యువరాజులా కనిపిస్తున్నాడు. ఊరేగింపు మొదలైంది. దారి పొడవునా జనం వంగి వంగి దండాలు పెడుతున్నారు, హారతులిస్తున్నారు. ఇదంతా చూస్తున్న రాముడికి గర్వం తలకెక్కింది. అబ్బా, ఈ ఊర్లో నాకెంత గౌరవం! అందరూ నాకు మోకరిల్లుతున్నారు. నాకంటే వీళ్లకు ఎంత భక్తో అని పొగరుగా నడవడం మొదలుపెట్టింది. కాని సాయంత్రం ఊరేగింపు ముగిసింది. దేవుడి విగ్రహాన్ని బండిలోంచి దింపి గుడిలోకి తీసుకెళ్లారు. ఒక్కసారిగా అంతా మారిపోయింది. రాముడిమీద ఉన్న పట్టువస్త్రాలు తీసేశారు. దాన్ని మామూలు ఎడ్లపాకలోకి తోలేశారు. అప్పటిదాకా దండాలు పెట్టినవారు ఇప్పుడు రాముడివైపు చూడటం కూడా మానేశారు. అప్పుడు రాముడికి జ్ఞానోదయమయింది. జనం నమస్కరించింది తనకు కాదు, తను మోస్తున్న ఆ దేవుడికి అని గ్రహించింది. మిత్రులారా, మనకు వచ్చే పదవిని చూసో, మనం చేసే పనిని చూసో జనం గౌరవిస్తారు. అది మన సొంతమని గర్వపడకూడదు. మనం ఎంత ఎదిగినా ఒదిగి ఉండటమే అసలైన సంస్కారం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కథల కోసం ఓం త్రిభువన్ రామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.